హాయ్ అండి, ఎలా ఉన్నారు? టైం 12 అవుతుంది. ఎండ చాలా బాగా ఉంది ఇవాళ, సూపర్గా ఉంది. నిన్నటి వరకు 3 డేస్ నుంచి ఫుల్ వర్షం అండ్ ఇవాళ బాగా ఎండ వచ్చేసింది. ఇవాళ బటర్ చికెన్ చేయాలనుకుంటున్నాను. సో మీకు కూడా ఈజీగా రెస్టారెంట్ టైప్లో బటర్ చికెన్ ఎలా చేసుకోవచ్చో చూద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. దాదాపు 6 months అవుతుంది ఫ్లవర్స్ చూడక. ఈ చెట్టు పైన అన్ని మొగ్గలు ఉన్నాయి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చెట్టుకైతే. మొత్తం ఫ్లవర్స్ అయిన తర్వాత చూపిస్తానే. సో ఇప్పుడైతే బటర్ చికెన్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బటర్ చికెన్ మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఎవరైనా ఇన్నే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ యూజ్ అవ్వదు. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, చికెన్ని నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, బ్రెస్ట్ పీసెస్ అనమాట. మీరు బోన్లెస్ కానీ విత్ బోన్ ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని ఫస్ట్ ఇలా క్యూబ్స్ లాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాకు యూఎస్లో ఏంటంటే పెద్ద పెద్దగా దొరికితే మేమే ఇంట్లో కట్ చేసుకుంటాము. ఇండియాలో అయితే హ్యాపీగా వాళ్ళే మంచిగా నీట్గా కట్ చేసిస్తారు. సో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో కొంతమంది ఇలా క్యూబ్స్ లాగా చేసుకుంటారు, కొంతమంది ఏమో సన్నగా పిల్లట్స్ లాగా చేసుకుంటారు. ఓకే, ఫిల్లెట్స్ లాగా చేసుకుంటారు, మన ఇష్టం. నేనైతే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేశాను. సో దీంతో పాటు మనకి ఆనియన్, టమాటో, కాజు. నేను కాజు ఏం చేసానంటే క్యాష్యూని వాటర్లో నానబెట్టాను, సో దట్ ఈజీగా గ్రైండ్ చేసినప్పుడు అయిపోతుందని. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి, కసూరి మేతి. అండ్ బటర్ చికెన్ అంటున్నాం కాబట్టి మనం బటర్తోనే చేస్తాము. సో కంప్లీట్గా బటర్ యూస్ చేయొచ్చు, కొంచెం ఆయిల్ కొంచెం బటర్ యూస్ చేయొచ్చు. సో గరం మసాలా, నాకు ఇప్పుడు ఇంట్లో చేసిన గరం మసాలా లేదు, సో నేను MDH వాళ్ళది వాడుతున్నాను. మీరు ఏదైనా వాడుకోవచ్చు. సో దీంతోపాటు మన జనరల్ ఇంగ్రీడియంట్స్ లైక్ పసుపు, కారం, ఉప్పు అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే. సో ఇప్పుడు క్వాంటిటీ వచ్చేసి ఇది 1/2 kg చికెన్ ఉంది. 1/2 kg చికెన్కి నేను 2 ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఇంత సైజు ఉన్నాయి, ఇంత సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నా. సో 2 ఆనియన్స్ తీసుకుంటే 4 టమాటోస్ తీసుకోవాలి. మీరు ఆనియన్స్ 1 తీసుకుంటే 2 టమాటోస్ తీసుకోండి. నేను 2 తీసుకున్నాను కాబట్టి 4 ఆనియన్స్ తీసుకున్నా. క్యాష్యూస్ మేబీ ఒక 30 ఉన్నాయి, 30 క్యాష్యూస్ ఉన్నాయి, ఇలా ఫుల్వి అనమాట. ఇలా ఫుల్ క్యాష్యూస్ 30 ఉన్నాయి. సో ఇంతే. బటర్ అది మీకు తెలిసి ఎంత వేసుకోవాలో క్వాంటిటీ, కారం, ఉప్పు అదంతా మీకు తగ్గట్టు వేసుకోండి. మెయిన్ అయితే చికెన్ 1/2 kgకి నేను 2 పెద్ద ఆనియన్స్కి 4 పెద్ద టమాటోస్ అండ్ దెన్ 30 క్యాష్యూస్ తీసుకున్నాం. ఓకే, సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. సింపుల్గా జస్ట్ కారం, ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఒక 15 minutes అట్లా. సో నేను ఇక్కడ కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను. దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాము. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ అవి. ఎందుకంటే మనం ఎలాగో మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి వేరే మిక్స్చర్లో. సో నేనైతే కారం చాలా తక్కువ వేసాను, ఎందుకంటే మా చిన్నోడు తింటాడు కాబట్టి. సో సాల్ట్, కారం, అల్లిగడ్డ పెట్టి నేను ఇది మ్యారినేట్ చేసేసా. అసలు మ్యారినేట్ చేసినట్లేదు కదా కానీ మ్యారినేట్ చేసా. చూడండి, ఇక్కడ జింజర్ గార్లిక్ కనబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో బటర్ వేసేద్దాము. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఉంది కదా, నేను ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేస్తున్నాను. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు అందులో టమాటోస్, క్యాష్యూ అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. సో చూడండి, ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోతుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందో బటర్లో ఆనియన్ ఫ్రై అవుతుంటే. సో ఇప్పుడు ఇందులో మనం క్యాష్యూస్ వేసేద్దాం. క్యాష్యూస్ వాటర్ లేకుండా, వాటర్ తీసేసి ఓన్లీ క్యాష్యూస్ వేయాలి. అండ్ దెన్ ఈ టమాటోస్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. సో ఇలా టమాటోస్, క్యాష్యూస్, ఆనియన్ మంచిగా ఈ బటర్లో ఉడకనివ్వాలి. ఎంత మంచి సాఫ్ట్గా ఉడకాలంటే అంత సాఫ్ట్గా ఉడకాలి. ఇప్పుడు బటర్ చికెన్ అంటే, బటర్ అంటేనే చాలా స్మూత్గా ఉంటుంది కదా, వెల్వెటీ టెక్స్చర్ లాగా. సో అలా అనమాట. ఇది మంచిగా ఉడికిన తర్వాత దీన్ని చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి, చాలా ఓపికతో గ్రైండ్ చేసుకొని. కొంతమంది అయితే గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వడకడతారు, బట్ ఇప్పుడు నేను వడకట్టను. గ్రైండ్ చాలా మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని దాని తర్వాత కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఒక 3 minutes అయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అండ్ దెన్ కారం, ఇది ఒక టేబుల్ స్పూన్ అంత కారం ఉంది, కారం. అండ్ దెన్ సాల్ట్ మనకి రుచికి తగినంత అనమాట.
సో సాల్ట్ ఈ 3 వేసి టమాటోస్ మంచిగా సాఫ్ట్గా ఉడికేంత వరకు చెప్పాను కదా ఇందాక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించేద్దాము. ఉడికించి దాని తర్వాత లాస్ట్కి గరం మసాలా వేద్దాము. సో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించేద్దాం దీన్ని. సో టమాటో అంతా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందాం. కొంచెం సరిపోతుంది. గరం మసాలా వేసుకొని కలిపేసి ఇంకా స్టవ్ ఆర్పేసి ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీకి వేద్దాము. సో మీన్వైల్ ఇది చల్లారేంతలోపు మనం చికెన్ ఫ్రై చేసేసుకుందాము. సో ప్యాన్లో మళ్ళీ సేమ్ ప్యాన్లో బటర్ వేసేసుకోవాలి. ఈ బటర్ వేసేసుకొని అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాము. సో ఇప్పుడు ఈ చికెన్ ఏంటంటే దాదాపు ఒక మినిమం ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయి మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. మనకు తెలిసిపోతుంది కదా చికెన్ ఫ్రై అయిందో లేదో అని. కావాలంటే మీరు ఒక స్పూన్తో ట్రై చేయొచ్చు. సో అది ఫ్రై అవుతున్నంత సేపట్లో నేను ఇది మిక్సీకి వేసేసాను. సో మిక్సీ చూస్తున్నారు కదా ఎంత ఫైన్ పేస్ట్ లాగా చేశాను. సో ఇలా థిక్ పేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ వేసి మనం చికెన్లో మంచిగా కలిపి ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆ చికెన్ కొంచెం ఆయిల్ ఆల్రెడీ మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంది కాబట్టి అంతగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో జస్ట్ ఒకసారి ఒక 1 మినిట్ 2 మినిట్స్ కొంచెం చికెన్కి ఆ మసాలా పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి లైక్ ఈ చికెన్ ఈ మసాలా అంతా చికెన్కి అంతా థిక్గా పట్టుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం థిక్నెస్ ఎంత కావాలి అంటే మనకి ఇలాగే కావాలా కర్రీ, లేదంటే మనకి రెస్టారెంట్లో ఇచ్చినట్టు కొంచెం స్మూత్గా ఇంకా కొంచెం థిక్నెస్ కావాలో చూసుకొని దానికి తగ్గట్టు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనము మిక్సీలో వేసుకున్న మిక్చర్ అంతా వేసేసాం కదా, దాని తర్వాత అది థిక్నెస్ ఎంత కావాలో అంత చూసుకొని మనం వాటర్ యాడ్ చేయాలి. సో ప్రజెంట్ నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 7 మినిట్స్ ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకవేళ థిక్నెస్ ఇంకా థిక్గా ఉంది ఇంకా కొంచెం లైట్గా కావాలంటే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము. లేదు అంటే ఇంకా ఫైనల్ స్టెప్ కసూరి మేతి వేసి దించేయడమే. సో మిక్చర్ అంతా ఇలా వాటర్ పోసిన తర్వాత మంచిగా కలిసిపోయేటట్టు కలిపేసి మనం మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ ఉడికించిన తర్వాత కసూరి మేతి వేసి ఆపేస్తే అయిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ క్రీమ్ ఏమైనా ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు. అండ్ ఈ స్టేజ్లో మీరు ఒకవేళ ఇన్ కేస్ లైట్గా స్వీట్నెస్ ఉండాలి రెస్టారెంట్ టైప్లో అనుకుంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక టీస్పూన్ షుగర్ అనమాట. నేనేం షుగర్ యాడ్ చేయట్లేదు, మాకు కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం. ఆల్రెడీ కారం తక్కువ వేసాను. సో లెట్ ఇట్ బి. సో ఇందులో ఇప్పుడు మూత పెట్టి పెట్టేద్దాము. ఒక 5 to 7 మినిట్స్ అయిపోయిన తర్వాత పైన కసూరి మేతి వేసి కలిపి స్టవ్ ఆపేస్తే ఇంకా మన బటర్ చికెన్ రెడీ. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మన బటర్ చికెన్. మినిట్స్ అయిపోయింది. ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇందులో లాస్ట్ స్టెప్ కసూరి మేతి వేసేస్తున్నాను. అంతే, కసూరి మేతి వేయగానే ఒకసారి కలుపుకున్నామంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. వావ్, ఎంత కరెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. చాలా ఈజీ కదా బటర్ చికెన్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.